కొంచెం కోతఘనం ఈ సామెత భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అతికినట్లుగా సరిపోతుంది. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో ఓ యూనివర్సల్ బేబీ బాస్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు. సిక్సర్లు, బౌండరీల వర్షంతో పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. భారత క్రికెట్లో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సంచలనాలు సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన సూర్యవంశీ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేశాడు. తన 4వ మ్యాచ్లోనే ప్రపంచ రికార్డుల మోత మోగించాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్తో ఆడిన తొలి 3 ఇన్నింగ్స్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచి విమర్శకులకు పని కల్పించిన సూర్యవంశీ జింబాబ్వేపై తన అసలైన ఆటను ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లు వేసిన పేలవమైన బంతులను చక్కగా వాడుకుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అయితే ఆ తర్వాత బంతికి పెవిలియన్ చేరాడు. కానీ అప్పటికే తన పేరును ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో సూర్యవంశీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అతి పిన్న వయసులో అంటే 15 ఏళ్ల 118 రోజుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు జిబ్రాల్టర్కు చెందిన లూయిస్ బ్రూస్ 16 ఏళ్ల 15 రోజుల పేరిట ఉండేది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలోనూ పూర్తిస్థాయి సభ్య దేశాల తరపున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగాను సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్తాన్పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అసోసియేట్ దేశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో 50+ స్కోర్ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్లో ఓ సరికొత్త అధ్యయనానికి నాంది పలికాడు. ఈ క్రమంలోనే ఈ చిచ్చర పిడుగు మున్ముందు మరిన్ని ప్రపంచ రికార్డును నెలకొల్పాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.